ఏమిటి నాన్నగారు? నా వయసు ఎంతో తెలుసా? అదేమిటి నాన్నగారు? తెలుసా? 58 ఉండొచ్చు. నేను ఏ వయసు నుంచి సంగీత సాధన ప్రారంభించానో తెలుసా? 6 ఏళ్ళు. ఇప్పటికి 50 ఏళ్లుగా నేను కచేరీలు చేస్తూనే ఉన్నా. నేను సంగీతాన్ని తలవనది ఎప్పుడో తెలుసా? కేవలం కలలో మాత్రమే. అందుకు కూడా కారణం తెలుసా? సరస్వతీదేవిని అవమానించడం అనే భయంతో, గౌరవంతో. అర్థమైంది. నేను అడవిలో పాడిన పాట మీరు విన్నట్టున్నారు, అంతేనా? అది పాట, సంగీతానికి వచ్చిన గ్రహపాట. నువ్వు పాడిన పాట రాగం పేరేమిటో తెలుసా? తెలుసు, హంసధ్వని. హంసధ్వన? కొంచెం మార్చాను వాళ్ళ కోసం. మార్చి ఏం చేశావో తెలుసా? హంసధ్వనిని హింసధ్వని చేశావు. సంగీతాన్ని మార్చేటంత పండిపోయావా శాస్త్రీయ సంగీతంలో? వాగ్గేయకారుల కృతుల్ని, స్వరజతుల్ని మార్చేటంత పండితుడురా నువ్వు. ఎవరి కోసమో మార్చి ఎక్కడెక్కడో పాడి సంగీతాన్ని అవమానిస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పంచడానికి, పెంచడానికి, తుంచడానికి నీ మూతి మీద మొలిచిన మేసం అనుకున్నావా? సంగీత జ్ఞానం లేని 10 మందికి కాస్త జ్ఞానాన్ని పంచిపెట్టడం తప్ప నాన్నగారు? శాస్త్రీయ సంగీతంలో కూడా నీ విప్లవాన్ని చొరబెడుతున్నావా? అలాగా జనాలకు కూడా అలుపు సులుపులు ఉంటాయి నాన్నగారు. పాట మనసు తేలికపరిచే మంత్రపుష్పం అని తెలిసి ఆ శ్రమజీవుల కోసం నేను... ఎవరి కోసమైనా సంగీతాన్ని సంకరం చేసే హక్కు నీకు లేదు. అది సంకరం కాదు నాన్న, సంగమం. గోదావరిలో కుళ్ళు కాలువలు కలిస్తే సంగమం కాదురా, సంకరమే. అమ్మని అమ్ముకు బ్రతికే వాడికి పుట్టగతులుండవు. అది అపచారం కాదురా, వ్యభిచారం. నాన్న, నేను అమ్మను అమ్ముకుంటున్న వాడిని కాదు. అమ్మ అందరికీ అమ్మేన నేను నమ్ముకుంటున్న వాడిని. అందరికీ పంచిపెట్టడానికి శాస్త్రీయ సంగీతం అంటే చౌకటి పూలు దొరికే ఉప్పుడు బియ్యం కాదురా. కష్టపడే శ్రమజీవుల కోసం కాకపోతే సంగీతం ఎందుకు నాన్న? సంగీతం ఎందుకు నువ్వు నాకు చెప్తున్నావా? నేను నీ తండ్రిని మాత్రమే కాదురా, నీ గురువుని కూడా. నేను తప్పు పడుతున్నావా? తండ్రి అయినా గురువు అయినా నిజలాక్షుడు 3వ కన్ను తెరిచిన తప్పు తప్పే నాన్న. బద మబద నీద బబద మద బమగరి గమ పాప సదరిగ సరిగ మబగ మబద నిని మా బద నిరిద నీద బమ పాప సరిగ సరిగ పది గమ పద బా పద నిద నిద నీద బమ పాప పద బాబద నిద దబ దరి దరి గరి బగరి దరి 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 రి దరి దబ దరి దరి గరి దరి 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 దబ దరి దబ బబ దరి 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 దబ దరి దబ దరి దరి దబ దరి దబ దరి దబ బబ దరి దరి దబ దరి దబ దరి దబ దరి దబ దబ దరి 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 దరి
సాక్షాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్న. నమస్కారం గురుగారు. ఎవరు బాబు నువ్వు? నా పేరు చారుకేశ్. ఓ, నాకు సంగీతం అంటే ప్రాణం. ఆ, మీ సంగీతం అంటే ప్రాణానికి ప్రాణం. మీ కచేరీలన్నిటికీ నేను హాజరవుతా. సంగీతాన్ని ఏకలవీళ్ళలాగా అభ్యసిస్తున్నాను. బొటన వేలు మాత్రం మీరు అడగకూడదు. ఒక్క నిమిషం ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే లే బాబు. మీరు కూడా తంబురా బాగా పెడతారండి. నాన్నగారు, కచేరీ బాగా జరిగిందా? కచేరీకి నేను రాకపోవడానికి కారణం వద్దు. సంజాయిషీను నేను వినదలుచుకోలేదు. నాకేం చెప్పొద్దు. నువ్వు విసురు. ఒళ్ళంతా మండిపోతుంది. నాన్న, అక్కడ కొన్ని గుడిసెలు మండిపోయి నాకు అనవసరం. చెప్పిందే చెప్పే నీ గుడిసెల ఘనాపాఠం నా చెవిన పడదు. ఇంకేం చెప్పొద్దు. నాకు తలనొప్పి. మీరు సహస్ర ఘనాపాటి కదా, మీకు వినపడదు. కారణం వినటానికే మీకు తలనొప్పి. కారణం చెప్పకపోతే నాకు తలే పగిలిపోతుంది. వినేవాళ్ళు వింటే చాలు. వదినా, నీకైనా వినపడుతున్నా లేదా? ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి తప్పకుండా నేను కచేరీకి వెళ్తున్నానా లేదా? ఈసారి వెళ్ళకపోవడానికి కారణం ఉంటుందా ఉండదా? అది వినాలా అక్కర్లేదా? ఊరి చివర పూడి గుడిసెలకి అసలు గుడిసెలే ఉంటాయన్న విషయాన్ని చూడగానే సాయం చేయడం నా ధర్మం అనిపించింది. చేశాను. తప్ప కళ్ళ ముందు కాలిపోతున్న జీవితాలను చూస్తూ పాట పాడేందుకు మనసులా వస్తుంది వదినా. 10 మంది మనుషులు హర్షించే పని చేస్తే ఆ దేవుడు కూడా హర్షిస్తారంటారే, మరి ఈయన నువ్వు చెప్పొదినా, అసలు నేను చేసిన తప్పేమిటి? సరే, తప్పైనా ఒప్పైనా జరిగిందేదో జరిగిపోయింది. భోజనాలు పెడతాను, రండి కూర్చోండి. మామగారు, మీరు రండి. వద్దమ్మా, వద్దు. వాడు చేసిందే ధర్మమని వాడికి అంత గట్టిగా అనిపిస్తే మనిషి కర్మానికి వృత్తి ధర్మానికి తేడా తెలియకుండా వాడిని పెంచిన పాపానికి జరిగిన దైవధిక్కారానికి నేను 2 రోజులు ఉపవాసం ఉంటాను. 2 రోజులు ఎందుకో తెలుసా? వాడికి నాకు చేర్చి. ఈ రోజు జరిగింది సామాన్యమైన కచేరీ కాదమ్మా, రామాలయంలో కచేరీ. వదినా, నాకు అన్నం వడ్డించు. నాన్నగారు భోజనానికి రా. నేను భోజనం చేస్తాను వదినా. నాకు వడ్డించవా? నేనేం తప్పు చేశానని ఉపవాసం ఉండాలి? పొరుగు వారికి సాయపడటం కూడా తప్ప? చీమ వెంట 1000 చీమలు పడతాయి. కాకి తెస్తే 100 కాకులు కొడతాయి. జ్ఞానం ఉన్న మనిషి మాత్రం కళ్ళు మూసుకుని భక్తి పాటలు పాడాలా? ఏ దేవుడు చెప్పిన ఉపదేశం ఇది? ముఖ్యంగా మన దేశంలో కావాల్సింది గాన కచేరీలు కాదొదినా, జ్ఞాన కచేరీలు. తప్పు చేస్తే తండ్రి మందలిస్తాడని భయపడే కొడుకే మంచి చేస్తే వెను తడతాడని ఆశపడతాడుగా. కానీ కానీ నా విషయంలో నాన్న, నేను తింటాను వదినా, కడుపు నిండా తింటాను. నేనెందుకు మానేయాలి భోజనం? పెద్ద ఆయనకు ఒక్క మాట అంటే రక్తపోటు పెరిగిపోతుంది. స్నానం అయిందా? ఎదిగిన పిల్లలు ఉన్నారంటే బుద్ధి తెలిసి పెద్దవాళ్ళ మనసు నొప్పించకుండా మెలగాలి. తొడుక్కురండి. అన్నీ ఎంతకాలం అని చెప్పుకు తిరుగుతావు? ఎవరి దారులు వాళ్ళవి, ఎవరి బ్రతుకులు వాళ్ళవి. పంచి కావాలా? అతని సంగతి మీరు కూడా పట్టించుకోకుండా ఇలా కుదుమరాయిలా నించుంటారేమిటండి?